హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారికి కొత్త రూల్. మార్చి 31 లోపు ఇలా చేయండి లేకపోతే పథకాలు రావు అనే దానిపై ఈ వీడియో. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఈ నెల 31 లోపు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈకేవైసీని పూర్తిగా అమలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న ప్రతి సభ్యుడు 5 ఏళ్లలోపు పిల్లలను మినహాయించి బయోమెట్రిక్ ధృవీకరణ చేయించుకోవాలి. లేకపోతే రేషన్ సరుకులు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేయబడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేయబడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. రేషన్ దుకాణాలు, గ్రామ లేదా వార్డు సచివాలయాలు, మొబైల్ యాప్ల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకునే వీలుంటుంది. ఈకేవైసీ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం వివిధ ఛానళ్ల ద్వారా సేవలు అందిస్తోంది. రేషన్ దుకాణాల్లోని ఈ పోస్ యంత్రాల ద్వారా లబ్ధిదారులు తమ ఆధార్ వివరాలను నమోదు చేసుకుని వేలిముద్ర అప్డేట్ చేయించుకోవచ్చు. అదేవిధంగా విఆర్ఓలు, తహసీల్దార్లు, డీలర్లు వంటి అధికారుల లాగిన్ల ద్వారా కూడా ఈకేవైసీ ప్రక్రియను కొనసాగించవచ్చు. రేషన్ కార్డుదారులు తమ వివరాలను సంబంధిత అధికారులను సంప్రదించి ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు జిల్లాల వారీగా ఈకేవైసీ పూర్తి చేయని లబ్ధిదారుల వివరాలను సేకరించి అవగాహన కల్పిస్తున్నారు. ఈకేవైసీ ప్రక్రియను నిర్లక్ష్యం చేసినట్లయితే రేషన్ సరుకులతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందే అవకాశం కోల్పోవచ్చు. ముఖ్యంగా 6 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు గల ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ ధృవీకరణను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియను గడువు ముగిసేలోపు పూర్తి చేసుకోవడానికి ప్రజలు తహసీల్దార్ కార్యాలయాలను లేదా గ్రామ సచివాలయాలను సంప్రదించాలి. ప్రభుత్వ పథకాల ద్వారా నిరుపేదలకు అందించే ప్రయోజనాలను కొనసాగించాలంటే లబ్ధిదారులు తగిన జాగ్రత్తలు తీసుకొని వీలైనంత త్వరగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.